హైదరాబాద్ సంతోష్ నగర్ లో దారుణ హత్య జరిగింది. న్యూ మారుతి నగర్ లో అడ్వకేట్ ఎర్రబాబు ఇజ్రాయెల్ పై కత్తితో దాడి చేశారు. తీవ్ర గాయాలైన ఎర్రబాబు అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. హత్య అనంతరం ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్ లో నిందితుడు దస్తగిరి లొంగిపోయాడు. మృతుడు నివాసం ఉంటున్నపై ప్లాట్ లో ఓ మహిళ నివాసం ఉంటుంది. ఆమెను కొన్ని రోజులుగా దస్తగిరి వేధిస్తున్నాడు. దీంతో దస్తగిరి వేధింపులపై అడ్వకేట్ ఎర్రబాబును ఆశ్రయించింది మహిళ. దస్తగిరిపై మహిళతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయించాడు ఎర్రబాబు. దీంతో అతనిపై పగ పెంచుకున్న నిందితుడు కత్తితో దాడి చేశాడు. వాళ్ళకి సర్వెంట్ ఉంటారు కదా అపార్ట్మెంట్స్ కి, ఆ సర్వెంట్ హస్బెండ్ అండ్ వైఫ్ ఉంటారు. వాళ్ళకి ఒక పాప. దస్తగిరి ఇస్ డిఫరెంట్ పర్సన్. నేను చెప్తున్నది వాట్ ఇష్యూ మెయిన్ ఎవరి వల్ల అయింది. వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు, వాళ్ళకి ఒక పాప అనుకుంటా. సో వైఫ్ ఈ దస్తగిరి అనే ఆయనే అపార్ట్మెంట్స్కి వెళ్ళి ఎలక్ట్రీషియన్ వర్క్ అవన్నీ చేసినప్పుడు దే హ్యాడ్ ఎన్ అఫైర్. సో ఇది ఇష్యూ తెలిసి సెక్రటరీ దగ్గర అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు క్రిస్టియన్స్ ఏదో తెలియదు, అంత ఐడియా లేదు సార్. ఎవ్రీథింగ్ ఇస్ రికార్డెడ్ ఇన్ ది సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్, క్రిస్టర్ బార్ పక్కకు. దాని తర్వాత మా డాడీ ఏం చేసిందంటే 1 month బ్యాక్ ఆయన కాల్ చేసి ఎక్కడున్నావు, ఇంట్లో వర్క్ ఏది ఉన్నా మేము ఆయననే పిలుస్తాం, ఎక్కడున్నావు అంటే ఈ సెట్ ఎంటైర్ ఏవైతే అయ్యిందో ఏది అఫేర్ ఉందో అదంతా చెప్పినప్పుడు అరే అవి అంతా ఎందుకురా వచ్చి పని చేసుకోమంటే నువ్వే దాపెట్టిన వాళ్ళని. మా డాడీకి అపార్ట్మెంట్స్లో గ్రౌండ్ ఫ్లోర్ మా డాడీ ఆ బ్లాక్ అని అపార్ట్మెంట్స్ నువ్వే దాపెట్టిన వాళ్ళని నువ్వు మా ఇద్దరిని అరేంజ్ చేయి, ఇప్పుడు మా ఇద్దరిని కలుపు అంటే నేను బ్రోకర్ని కాదు నేను అడ్వకేట్ని అని మా డాడీ చెప్పినాడు. మా డాడీ ఒక్కడున్నప్పుడు వస్తుండే దస్తగిరి ఇట్లా వస్తుంటే మా డాడీ ఇది సేఫ్ కాదు, సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్, సంథింగ్ ఈజ్ గోనా హ్యాపెన్ అని మా డాడీ ఇది సేఫ్ కాదు ఆ కంప్లైంట్ ఇద్దామనే ముందు మాకు చెప్పిండు. అక్కడ వాళ్ళు కూర్చొని ఇట్లా అయితే మేము కంప్లైంట్ ఇద్దామని కంప్లైంట్ ఇచ్చినారు. వాళ్ళు మాట్లాడి కౌన్సిలింగ్ ఇచ్చిండ్రు. అప్పుడు బయటికి రాగానే క్యూ మేరే పర్ కంప్లైంట్ ఇయ్యా సార్, తప్పటి మా అన్నాక కంప్లైంట్ ఎందుకు ఇచ్చినా సెట్ అయిపోతుంటే అని అన్నారంట. సరే ఫైన్ అని చెప్పి ఆయన కంప్లైంట్ అదంతా తీసుకున్నాక వచ్చేసినాక ఎవ్రీడే వచ్చి ఇక్కడ మాకు రెంటెడ్ ఉంటారు సింగిల్ పోర్షన్లో, వాళ్ళ డాడీ ఉంటాడు. ఆ డాడీ దగ్గరికి వచ్చి ఆ తాత దగ్గరికి ఎప్పుడు వస్తున్నాడు ఎప్పుడు వెళ్తున్నాడు వచ్చి ముచ్చట్లు పెట్టడం స్టార్ట్ చేసినాక ఈరోజు మార్నింగ్ కూడా యాడ్ టాక్ విత్ దట్ అంకుల్ ఆ ముసలాయనతో. మా డాడీ ఇట్లా టర్న్ తీసుకొని ఇది మా బ్లాక్ సార్ మా ఇల్లు టర్నింగ్ దగ్గరకు వచ్చేసింది మా డాడీ. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ. ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని న్యూ మారుతి నగర్ లో ఈ రోజు ఉదయాన్నే ఎర్రబాబు ఇజ్రాయెల్ అనే న్యాయవాది ఇంట్లో నుంచి బయటికి వెళ్తూ ఉండగా కొన్ని మనస్పార్థాలని దృష్టిలో పెట్టుకుని నిందితుడు దస్తగిరి అపార్ట్మెంట్ కొనా వైపు క్రాస్ చేస్తుండగా ఒక్కసారిగా తను తెచ్చుకున్నటువంటి కత్తితో ఈ ఇజ్రాయెల్ పైన దాడి చేయడంతో మూడు సార్లు ఈ కత్తిపోట్లు గురవడంతో ఇమీడియట్ గా బాధితుడిని ఇజ్రాయెల్ ని పక్కనే ఉన్నటువంటి అపోలో ఆసుపత్రికి తరలించే లోపు అతను చనిపోయాడంటూ కూడా వైద్యులు ధృవీకరించడం జరిగింది. ఈ ఎర్రబాబు ఇజ్రాయెల్ ఈ అపార్ట్మెంట్ లో నివాసం ఉంటున్నటువంటి అపార్ట్మెంట్ పైన వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నటువంటి ఈ కుటుంబంలో ఈ దస్తగిరి అనే ఒక నిందితుడు ఎలక్ట్రీషియన్ పని కోసం ఇచ్చి ఆ మహిళను తరచుగా వేధింపులకు గురి చేస్తా ఉన్నాడు. తనతో ఈ అక్రమ సంబంధం ఏదైనా పట్టుకున్నాడు అనే దానిపై మాత్రం కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. ఈ దస్తగిరి విషయంలో ఎర్రబాబుని కలిసినటువంటి బాధితురాలు ఈ దస్తగిరి అనే వ్యక్తి పలుసార్లు వేధిస్తా ఉన్నాడు, తను అసభ్యంగా బిహేవ్ చేస్తా ఉన్నాడు అంటూ కూడా ఆ మహిళ ఎర్రబాబు అడ్వకేట్ ని కలిసి ఆ విషయాన్ని తెలియజేయడంతో 10 రోజుల క్రితం ఆ మహిళతో కలిసి అడ్వకేట్ ఎర్రబాబు హైదరాబాద్ ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్ లో ఒక ఫిర్యాదు అందజేయడం జరిగింది. అనంతరం ఈ ఇష్యూ సెటిల్ చేసుకోవాలన్న ఒక ఉద్దేశంతో ఇచ్చినటువంటి ఫిర్యాదుని వెనక్కి తీసుకున్న తర్వాత ఇవన్నీ మనసులో పెట్టుకున్నటువంటి దస్తగిరి తనపైనే ఫిర్యాదు అందజేస్తావా, ఆ మహిళతో కలిసి నాపై ఫిర్యాదు చేస్తారా అనే ఒక మనస్పార్థాలని మనసులో పెట్టుకుని కక్ష పెట్టుకుని ఈ రోజు ఎర్రబాబు న్యాయవాది ఇంట్లో నుంచి బయటకు వస్తా ఉండగా రెక్కీ చేసుకుని తను తెచ్చినటువంటి కత్తితో 3 పోట్లు అక్కడే పొడవడంతో అతను ఘటన స్థలంలోనే చనిపోవడము పోలీసులకు ఇన్ఫర్మేషన్ రావడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని అన్ని క్లూస్ సేకరించడం జరిగింది. ఈ హత్యకు గల పూర్తి కారణాలు ఏంటనే దాంట్లో కూడా పోలీసులు ప్రాథమికంగా దర్యాప్తు జరిపినప్పుడు ఈ చనిపోయినటువంటి మృతుడు ఇజ్రాయెల్ ఎర్రబాబు ఇంటి పైన ఒక కుటుంబంతో ఉన్నటువంటి మహిళ చాలా రోజులుగా వేధింపులకు గురవుతా ఉంది. ఆ వేధింపులకు కొనసాగించేది దస్తగిరి అనే నిందితుడు. తను న్యాయవాది కాబట్టి తను
ఈ కోర్టు ద్వారా గానీ పోలీస్ స్టేషన్ ద్వారా గానీ తనకు ఆ వేధింపులు నిలిచిపోయే విధంగా ఆ మహిళ ఈ న్యాయవాదిని ఆశ్రయించడము, న్యాయవాది మహిళతో కలిసి పోలీసులకు ఫిర్యాదు అందజేయడంతో ఈ ఘటన జరిగింది అనేది కూడా ప్రాథమికంగా విచారణలో బయటపడింది. ఈ మృతుడు కేసులో ఉన్నటువంటి ప్రధాన నిందితుడు, మృతుడిపై కత్తితో దాడి చేసినటువంటి నిందితుడు దస్తగిరి ప్రస్తుతం అయ్యసదన్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి నేనే చంపానంటూ కూడా తను ఒప్పుకొని పోలీసుల ముందు లొంగిపోయినట్టుగా తెలుస్తోంది. కేవలం ఆ మహిళను వేధిస్తున్నాడు, దానికి సపోర్టర్ గా ఉన్నటువంటి ఈ న్యాయవాదిని హతమార్చాలనే ఉద్దేశంతో చంపి అతన్ని కత్తిపోట్లు పొడ్చడం జరిగిందా లేదా ఇంక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయనే కోణంలో మాత్రం పోలీసులు అన్ని వైపుల నుంచి కూడా అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి వాసులతో మాట్లాడి ఆ స్టేట్మెంట్స్ అన్ని కూడా రికార్డ్ చేసుకుంటా ఉన్నారు. వైశాల్ రైట్. అయితే ఈ మృతుడి కుటుంబ సభ్యులు అతనిపై కేసు నమోదు చేశారా? పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారా? పోలీసులు అక్కడికి చేరుకొని కుటుంబ సభ్యుల నుంచి ఒక ఫిర్యాదు అయితే తీసుకున్నారు. గతంలో ఇచ్చినటువంటి ఫిర్యాదుని వెనక్కి తీసుకున్నారు. తాజాగా ఈ ఇజ్రాయెల్ ఎర్రబాబు చనిపోయిన తర్వాత వారి కుటుంబీకులు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వారి కుటుంబ సభ్యుల నుంచి ఒక ఫిర్యాదు అయితే స్వీకరించినట్టుగా తెలుస్తుంది. దానిపైన మరి కాసేపట్లో కేసు నమోదు చేసి ఈ కారకుడు అయినటువంటి ఈ కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్నటువంటి ఈ దస్తగిరిని మరి కాసేపట్లో పోలీసులు రిమాండ్ చేసేటువంటి అవకాశం ఉంది. చనిపోయినటువంటి మృతుడి కూతురు మీడియాతో అఫీషియల్ గా ఒక బయట ఇవ్వడం జరిగింది. తమ ఇంటిపై ఉన్నటువంటి మహిళను చాలా రోజులుగా ఒక ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పేరుతో, అక్రమ సంబంధం పేరుతో వేధింపులకు కొనసాగిస్తా ఉన్నాడు. ఆ వేధింపులు తట్టుకోలేక ఆ మహిళ తన నాన్న దగ్గరకు వచ్చి ఈ విషయాన్ని తెలియజేసి అఫీషియల్ గా కంప్లైంట్ ఇస్తేనే ఈ వేధింపులు ఆగుతాయంటూ కూడా తన తండ్రితో కలిసి ఆ మహిళ ఇద్దరు కలిసి ఫిర్యాదు చేసినందుకే దాన్ని మనసులో పెట్టుకొని ఈ హత్య చేసి ఉంటాడంటూ కూడా తన కూతురు కూడా అఫీషియల్ గా మీడియా ముందు మాట్లాడడం జరిగింది. అదే కోణంలో పోలీసులకు ఒక ఫిర్యాదు కూడా అందింది. అదే కోణంలో పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నారు. వైశాలి. రైట్. థ్యాంక్ యూ రవితేజ.